కార్తీక పౌర్ణమి రోజున పుష్కరాల రేవు దగ్గర ఎంతమంది జనాలు అయితే స్నానానికి వచ్చారు. చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి కూడా చాలామంది అయితే వచ్చారు. మనకి వచ్చేవి గోదావరి నీళ్ళే కదా, మనం వెళ్ళనవసరం లేదు అనుకునే పెద్దవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. బాగా ముసలి వాళ్ళు అయితే మాత్రం రాలేరు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు చూస్తే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో దీపదానాలు, ఉసిరి దానాలు అన్నీ కూడా ఇచ్చుకున్నారండి. నాకు చాలా ముచ్చటేసింది. ఇలాంటివి చూసే ఇది కూడా మనకు ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాం. దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు సంబంధించిన కిట్ అంతా అయితే నేను సర్దేసుకున్నానండి. అరటి డప్పల్లో దీపాలకి. ఈవేళ కార్తీక పౌర్ణమి రోజున మా ఇంట్లో అమ్మవారికి, లక్ష్మీదేవికి అయితే పూజ అయితే ఎంత బాగా చేసుకున్నాను అనిపిస్తుంది. మనకి అష్టైశ్వర్యాలు కావాలని కోరుకుంటూ ఉంటాం అంటే దేవుడికి కూడా మనం పూజలు పునస్కారాలు కొంచెం చెయ్యాలి కదా. అన్నీ కావాలి కానీ మనం కష్టపడకూడదు అనుకుంటే అది అసంభవం అండి. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, దేవుడు ఎక్కడ లేడు, అంత మన మనసులోనే ఉంది అనుకుంటారు. ఇంకా నువ్వు ఆ పుట్టించిన దేవుడికి నువ్వేం చేస్తున్నావు? మనసులో తలుచేసుకుంటే దేవుడు వచ్చేయడండి. నీకు ఓపుకున్నంత వరకు నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు అన్నది భగవంతుడు చూస్తాడు. ఈ స్నానాలకు వెళ్ళేవాళ్ళు, గుళ్ళోకి వచ్చేవాళ్ళు వీళ్ళంతా ఏది తెలియకుండానే వస్తారా? ఆ దేవుడు గుళ్ళు అవన్నీ వెలిసినవి అంటే దేవుడు అలా లేకుండా మనకి అంటే ఈ పునస్కారాలు దేవుడు అవి ఏం అక్కర్లేదనుకుంటే దేవుడు అలా సృష్టిస్తాడండి చెప్పండి ఒక్కసారి. దేవుడు కట్టిన గుళ్ళు అవి ఎంత బాగుంటాయోనో. ఈ కోట్లింగాల గుడి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి. ఈ విధంగా అయితే మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగుంది. దేవుడికి ఇవన్నీ చదువుకుని పూజ అయితే చేసుకున్నాను. ఇలా అలంకరణ అనేది ఎప్పుడో కానీ మనకి ఇలా పండగ రోజుల్లో పర్వదినాల్లో అయితే ఇంత అలంకరణ ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే మామూలుగా ఒక పువ్వు అవి పెట్టుకుని నందివర్ధన పువ్వు, గోవర్ధన పువ్వు ఉంటాయి కదండి, గొబ్బి పువ్వులు అవి ఉంటాయి కదా, ఆ పువ్వులే పెట్టుకొని పూజ చేసుకుంటాను. పండగ రోజున కాబట్టి కొంచెం స్పెషల్గా అనమాట.